మీరెప్పుడైనా స్వచ్ఛ భారత్ నుంచి ఇన్స్పైర్ అయ్యి క్లీనింగ్ వర్క్స్ చేశారా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? స్వచ్ఛ భారత్ వచ్చిన కొత్తలో మా స్కూల్లో ప్రతి శనివారం క్లీన్లీనెస్ డే జరుపుకునే వాళ్ళం. ఆ రోజు మా క్లాస్ ని మేమే క్లీన్ చేసుకునే వాళ్ళం. క్లాస్ క్లీనింగ్ అంటే ఏదో నార్మల్ గా కాదు, ఒక్క మచ్చ కూడా లేకుండా మా బెంచెస్ ని, బుక్స్ ర్యాక్ ని, ఫ్లోర్ ని క్లీన్ చేసేవాళ్ళం. అందరం వర్క్స్ డివైడ్ చేసుకొని టీమ్స్ లా ఫార్మ్ అయ్యి క్లీనింగ్ చేసేవాళ్ళం. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మా వీధిలో పిల్లలందరం పక్కన మేము ఆడుకునే గ్రౌండ్ ని క్లీన్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఆ వచ్చే ఆదివారం మేము స్వచ్ఛ భారత్ చేద్దామని చీపుర్లు, కవర్లు తెచ్చుకొని క్లీన్ చేయడం మొదలు పెట్టేసరికి 10 అయ్యింది. పిల్లలందరం స్కూల్లో లాగే టీమ్స్ లా డివైడ్ అయ్యి క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. కొంతమంది పిచ్చి మొక్కలు తీస్తుంటే మరికొంతమంది పెద్ద చీపుర్లతో తుడవడం మొదలు పెట్టారు. చిన్నపిల్లలు ఆ చెత్తని కవర్లోకి ఎత్తుతున్నారు. ఆ రోజు అంత ఎండలో క్లీన్ చేస్తుంటే అర్థమైంది, శానిటేషన్ వర్కర్స్ చేసే పని ఏమంత ఈజీ కాదని. పిల్లలు ఇంత కష్టపడ్డం చూసి అమ్మలు కూడా మాకు హెల్ప్ చేద్దామని వచ్చారు. అమ్మలు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా, బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయినట్టే. దెబ్బకి గంట సేపట్లో మొత్తం అంతా క్లీన్ చేసేసాం. ఇలా స్కూల్లో స్టార్ట్ చేసిన చిన్న ఇనిషియేటివ్ తో కాలనీ దాకా రీచ్ అయిందంటే అప్పుడు అనిపించింది చిన్న చిన్న పనులే పెద్ద మార్పును తీసుకొస్తాయని. మీరెప్పుడైనా ఇలాంటి క్లీనింగ్ యాక్ట్స్ చేశారా? మీ క్లీనింగ్ ఎక్స్పీరియన్సెస్ ని కమెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. MS క్రానికల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.